ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. నీలాకాశం నవ్వుతున్నప్పుడు, మలయ మారుతాలు వీస్తున్నప్పుడు, పరిమళ సుమాలు పూస్తున్నప్పుడు తేలికే దేవుణ్ణి ప్రేమించడం. పూలు పూసిన లోయల గుండా, సూర్యుడు వెలిగించిన కొండల మీద పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలికే ఆయన చిత్తాననుసరించడం. కుండపోతగా వర్షం కురిసే వేళ, పొగమంచు పొరలుగా కమ్మిన వేళ, దారిలో అవరోధాలెదురైన వేళ, గాలి విరోధంగా వీచిన వేళ, అరుణోదయాన్ని అంధకారపు రాక్షసి కబలించిన వేళ కష్టం. దేవునిపై నమ్మకం ఉంచడం, ఆజ్ఞకి లోబడడం. పాటలు పాడే పిట్టలు గాలిలో పందాలు వేసేవేళ, సన్నుతి గీతాలు మనసులో మనుగడలో సంతోషం నింపేవేళ తేలికే నమ్మకం ఉంచడం. కానీ పాట ఆగిపోతే, కష్టాలతో కాలం స్తంభిస్తే కావాలి మనకి భయ సందేహాలను అధిగమించే విశ్వాసం. దేవుడే దీన్ని మనకు దయచేస్తాడు, లోటును భర్తీ చేస్తాడు. ఆయన మాటను నమ్మి ఆధారపడి అడుగుదాం విశ్వాసంతో. మార్గం కఠినమైన సరళమైన సదా మన నాయకుడు ఆయనే. అనుదిన అవసరాలను అందించే వాడాయనే. దేవుడు మన చేయి విడిచిపెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంచడం, మన ఆక్రందనల్ని ఎవరు వినడం లేదేమో అనిపించిన, మన అరుపులకు కనీసం ప్రతిధ్వని కూడా వినిపించినంత శూన్యం ఆవరించిన విజ్ఞాపనలు చేయడం. ఈ లోకం ఓ యంత్రంలాగా దాని పని అది చేసుకుంటూ పోతూ కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు. ఎప్పటిలాగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న నిశ్చయితను కలిగి ఉండడం. ఇది కావాలి అని కోరుకోకుండా మనకి ఏది దక్కితే అది దేవుడు మనకిచ్చిందని అనుకోవడం. ఓపికతో ఎదురు చూడడం. విశ్వాసం ఎండిపోతుందేమోనన్న భయం తప్ప ఇక చావుకైనా భయపడకపోవడం. ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.